ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, ఈ దినాన నీ దేవుడు నీకిచ్చిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నిన్ను విడువను, నిన్నెడబాయను. ఈ మాట వినడానికి చాలా సంతోషముగా ఉంది కదా. భయపడకు, వారిని చూచి దిగులు పడకు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీతో కూడా ఉన్నాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ చుట్టూతా ఉన్న సమస్యలను చూసి, నీ చుట్టూతా ఉన్న శత్రువులను చూచి నీవు భయపడాల్సిన అగత్యము నీకు లేదు. ఎందుకు అనగా, నీ పక్షమున ఉన్నవాడు వారందరికంటే చాలా అధికులైన సమూహమైన ఉన్నారు. కాబట్టి ఆ జీవాధిపతి అయిన దేవాది దేవుని కాపుదల నీకు అనుక్షణము కూడా తోడై ఉంటోంది. ఇంతవరకు ఉండింది, ఇక ముందు కూడా ఉండబోతోంది. కాబట్టి భయమును విడిచిపెట్టు, దిగులు పడకు, దేవుని వైపు చూడు. నిన్ను విడువను, నిన్నెడబాయనని వాగ్దానము చేసిన దేవుని కృప నీకు ఎల్లవేళలా తోడై ఉంటుంది. అదే ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేస్తమా, నిన్ను విడిపించువారాయనే, నిన్ను నడిపించువారాయనే, సమస్త సమస్యల నుంచి నీకు విడుదల కలిగించేవారు ఆయనే. నేను నీ పక్షాన్నున్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ చుట్టూతా ఉన్న సమస్యలు నిన్ను ఏడిపిస్తూ ఉండొచ్చు, నీకు భయమును కలుగు చేస్తూ ఉండొచ్చు. నిజమే, ఎందుకంటే సమస్యను చూచినప్పుడు ఎవరికైనా భయం కలుగుతోంది. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరికైనా వేదన, దుఃఖము కలుగుతోంది. కానీ ఇది నాన్న నీ దేవుడు నీకు తన వాక్కును, తన వాగ్దానమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేస్తమా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే నీ దేవుని వాక్కు అయ్యున్నది అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేనిని గురించి కూడా నీవు భయపడాల్సిన అవసరత లేదు. నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు నీ పక్షమందున్నారు. తుదకు విజయము నీదే, జయము నీదే. నీ జీవితంలో నీవు ఉన్నతమైన మహత్కార్యములను చూడబోతూ ఉన్నావు. దేవునిపై ఆధారపడిన విధానమే నిన్ను అనేకమైన ఆశీర్వాదములపై ఆసీనునిగా చేయబోతూ ఉంది. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవునికి ఇష్టునిగా బ్రతకడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి. దేవుని మాట ప్రకారము జీవించడానికి ఇష్టపడి ప్రయత్నం చెయ్యి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములనే జరిగిస్తారు. దేవుడు నీ పక్షాన్నున్నాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు గనక నీవు నమ్మి ఆయన వైపు చూడు. తప్పకుండా దేవుడు నీ బ్రతుకులో ఆశీర్వాదములను, సమస్త మేలులను అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణా వాత్సల్యత కలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో బిడ్డ జీవితంలోను, కుటుంబంలోను నాయన మీ వాత్సల్యతను అనుగ్రహించండి. సమస్త సమస్యల నుంచి విడుదల కలిగించేయండి దేవా. మీ కృప చేత నాయన బిడ్డలని ఆవహింపచేసి మేలులతో వారి హృదయాలు తృప్తిపరిచి మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయమని వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. ప్రతి కుటుంబంలోనూ మీ శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించండి నాయన. ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలిగించేయండి. కుటుంబాలను నాయన మీ కృపలో మరల కట్టమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నాయన మీరు కట్టినట్లయితే ఆ కుటుంబంలో ఎంతో శాంతి, సమాధానంతో జీవిస్తారు గనక నాయన చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు తండ్రి. నెమ్మది లేదు నాయన, సమాధానము లేదు తండ్రి. అట్టి కుటుంబములకు మీ శాంతి, సమాధానమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని
సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.